గైస్ థంబ్నెయిల్ చూసారు కదా. ఎస్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటెడ్ వాటర్ లెవెల్ కంట్రోలర్. ఇది మీ ఇంట్లో ఉన్నట్లయితే మీ ఇంట్లోని మోటార్ ఆపరేటింగ్ చేయడానికి ఒక మనిషి ఉన్నట్లే. ఎగ్జాక్ట్లీ గైస్, ఇందులో చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. దీని ఫ్యూచర్స్ చూసి దీన్ని నేనైతే ఆర్డర్ అయితే చేశాను. మా ఇంటి కోసం అయితే దీన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఇది అసలు ఎలా పనిచేస్తుందని చెప్తాను, అండ్ దీన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. వీడియో మొత్తం చూసారనుకోండి అసలు ఎటువంటి డౌట్ కూడా ఉండదు మీకు. అందుకే చాలా వివరంగా చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పనితీరు ఎలా ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది అంటేని, ఈ డివైస్తో పాటుగా మనకు వచ్చేసి ఇంకొక 3 సెన్సార్స్ అయితే ఇస్తారు. ఒకటి బ్లాక్, ఒకటి గ్రీన్, రెడ్, ఇలాగా 3 కలర్స్తో అయితేని ఒక 2 సెట్స్, మొత్తం 6 సెన్సార్స్ అయితే మనకైతేని ప్యాకెట్లు అయితే అవైలబిలిటీగా ఉంటాయి. అవి ఏం చేయాలంటేనే ఒక 3 వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్లో ఏదైతే మనం వాటర్ స్టోరేజ్ చేసుకుంటామో అందులో అయితేనే ఒక 3 సెన్సార్స్ అయితేనే దీనిపైన లెవెల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి బ్లాక్, అంటే బాగా కింద బ్లాక్ కలర్ సెన్సార్ పెట్టాలి. దానికి కొద్ది పైన అంటే లో ఇండికేట్ చేయడానికి గ్రీన్ కలర్ సెన్సార్ ఒకటి ఉంటుంది. అది లో ఇండికేషన్ ఎక్కడ వరకు అయితే మీకు తగ్గితే మీకు అలర్ట్ రావాలి అనేది అయితేనే మీకు ఆ సెన్సార్ ఆ ప్లేస్లో అయితే ఇన్స్టాల్ చేయాలి. ఇంకోటి రెడ్ కలర్ వచ్చేసి ఫుల్లీ హై, అంటే ఇంకా ట్యాంక్ ఫుల్ అయిపోయింది అని మనకి ఇందులో లైట్ వెలగడానికి ఆ సెన్సార్ అయితే ట్యాంక్ టాప్ లో అయితే మనకి ఇన్స్టాల్ అయితే చేయాలి. టాప్ అంటే అతికించాల్సిన అవసరం లేదు, వాటర్ లోనే ఉండాలి ఈ సెన్సార్స్ అన్ని. ఇంకా మిగతా 3 వచ్చేసి మనకి టాప్ లో ఏదైతే మనకి వాటర్ పైకి పంపించుకుంటామో ఆ ట్యాంక్ లో వచ్చేసి ఇంకో 3 సెన్సార్స్ అయితే మనం ఇన్స్టాల్ అయితే చేయాలి. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనికైతే మనం కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఇది మనకి మ్యాజిక్ చేసేస్తుంది, ఫుల్లీ ఆటోమేటెడ్ చేసేస్తుంది మన ఇంట్లో ఉన్న ట్యాంక్ సెటప్ని. ఏం చేస్తుందంటే అండర్ గ్రౌండ్ ట్యాంక్ లో మీరు సెన్సార్స్ ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి వన్స్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ లో మీకు వాటర్ ఫుల్గా ఉంది, పైన ఉన్న ట్యాంక్ లో వాటర్ తగ్గిపోయింది అనుకుంటే మీకు ఆటోమేటిక్ గా పైన ఉన్న లో సెన్సార్ మీరు ఏదైతే ఇన్స్టాల్ చేస్తారో దానికి కన్నా కిందకి వాటర్ లెవెల్ దిగ్గానే ఇది ఆటోమేటిక్ గా మోటార్ ఆన్ చేసేస్తుంది. మొత్తం వాటర్ అంతా పైకి అయితే మనకి ఎక్కిచ్చేస్తుంది. వన్స్ పైన ఉన్న ట్యాంక్ లో వాటర్ ఫుల్ అయిపోగానే ఇదే ఆటోమేటిక్ గా మోటార్ ని కూడా ఆఫ్ చేసేస్తుంది. లేదు ఇంకో సినారియోలో పైన ఉన్న ట్యాంక్ లో కూడా వాటర్ లేవు, కింద ఉన్న ట్యాంక్ లో కూడా వాటర్ లేవు, అలాంటి సమయంలో ఇది డ్రై రన్ ప్రొటెక్షన్ అని ఇందులో ఒక ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అదేం చేస్తుంది అంటే ఒకవేళ మీకు కింద ఉన్న ట్యాంక్ లోని వాటర్ లేవు, పైన ఉన్న ట్యాంక్ లో కూడా వాటర్ అయిపోయింది, అలాంటి సమయంలో ఇది మోటార్ ఆన్ చేయదు. ఎందుకంటే కింద వాటర్ లేవు కదా అండర్ గ్రౌండ్ ట్యాంక్ లో, మోటార్ ఆన్ చేస్తే మోటార్ ఉత్తినే తిరుగుతుంది. అలాంటప్పుడు మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డ్రై రన్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది ఆ సమయంలో మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఫుల్లీ ఆటోమేటెడ్. ఒకవేళ మీ ఇంట్లోని అండర్ గ్రౌండ్ ట్యాంకే లేదు, డైరెక్ట్ గా మీకు మోటార్ ఉంది, భూమిలోంచి మీరు నీళ్ళు తీసుకుంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు వస్తాయి అన్న సమయంలోని అండర్ గ్రౌండ్ ట్యాంక్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు లూప్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మీకు పైన నీళ్ళు తగ్గినప్పుడు ఇదే మోటార్ ఆన్ చేసి వాటర్ అయితే మనకి పైకి పంపించేస్తూ ఉంటుంది. ఈ ఆటోమేటెడ్ వద్దు మేము మాన్యువల్ గా యూజ్ చేసుకుంటాం అన్న సమయంలో కూడా దీనిపైన ఒక స్విచ్ అయితే ఉంటుంది అన్నమాట. ఆటోమేటిక్ మాన్యువల్ కి చేంజ్ చేసుకుంటాకి దాన్ని చేంజ్ చేసుకుని ఇక్కడ మీకు ఏవైతే బటన్స్ కనిపిస్తున్నాయో రెడ్, గ్రీన్, ఈ బటన్స్ ని యూజ్ చేసి కూడా మీరు మాన్యువల్ గా కూడా మోటార్ ని ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫుల్ గా మనకి మోటార్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆటోమేటెడ్ లో పెట్టినట్టయితే మనం చూడవలసిన అవసరం లేదు. మాన్యువల్ గా కావాలంటే మాన్యువల్ గా కూడా మీరు యూజ్ చేసుకుంటాకైతే ఈ డివైస్ అయితే మనం యూజ్ అవుతుంది. అయితే మీకు ఫుల్ గా ఈ డివైస్ ఎలా పనిచేస్తుందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది అసలు ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి మన ఇంటికి ఒక వీడియో రూపంగా కూడా మీకు చూపిస్తాను. వన్స్ ఈ డివైస్ కొన్న తర్వాత మీకు బేసిక్ ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉంటే మీరే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి కూడా మనం ఇన్స్టాల్ అయితే చేయించుకోవచ్చు. అయితే నేను క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఇన్స్టాల్ కూడా ఏ విధంగా చేయాలి, దీని కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా ఇప్పుడైతే మనం ఒకసారి చూద్దాము. గైస్ దీని కనెక్షన్ ఇవ్వడం అయితే చాలా ఈజీ. మీకు స్క్రీన్ పైన అయితే ఒక డయాగ్రామ్ చూపిస్తాను. దాంట్లో మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫేస్ న్యూట్రల్, ఇన్పుట్, అవుట్పుట్ అని అయితే మనకైతే చూపిస్తుంది. మీరు ఇన్పుట్ లో వచ్చేసి ఫేస్ న్యూట్రల్ కి న్యూట్రల్ అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఇంకా అవుట్పుట్ లో వచ్చేసి డైరెక్ట్ గా మనం మోటార్ కి అయితే కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా సేమ్ యాస్టీజ్ ఫేస్ న్యూట్రల్ కి న్యూట్రల్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సార్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సెన్సార్స్ అయితే ఫస్ట్ వచ్చేసి మనకి బ్లాక్ అయితే ఉండాలి. అది వచ్చేసి ట్యాంక్ డౌన్ లో అయితే ఉండాలన్నమాట. అది డ్రై రన్ ప్రొటెక్షన్ కి సంబంధించిన సెన్సార్. అంటే ఆ సెన్సార్ కి వాటర్ తగలకపోతే అసలు ట్యాంక్ లో వాటర్ లేవు అని మిషన్ కి అయితే సిగ్నల్ పంపిస్తుంది. అందుకు ట్యాంక్ డౌన్ సైడ్ అయితేనే ఆ సెన్సార్ అయితే పెట్టుకోవాలి. దానిపైన వచ్చేసి లో ఇండికేషన్ సెన్సార్, ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది. డ్రై రన్ సెన్సార్ కి కొద్దిగా పైన ఈ సెన్సార్ ని పెట్టుకుంటే సరిపోతుంది. అంటే వాటర్ తగ్గింది అని అయితేని ఈ సెన్సార్ మనకి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ సెన్సార్ ఉంటుంది. ఇది వచ్చేసి హై అన్నమాట. ఈ సెన్సార్ అనేది
ట్యాంక్ హై ఇండికేషన్ ని మనకి చెప్తుంది కాబట్టి టాప్ లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అండర్ గ్రౌండ్ ట్యాంక్ లోని టాప్ లో ఉన్న ట్యాంక్ లో కూడా ఇదే విధంగా అయితే మీరు సెన్సార్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా నేనైతే ఒక పీవీసీ పైప్ కి అయితేని సెన్సార్లు అయితేని ట్యాగ్లు యూజ్ చేసి అయితేని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. అండర్ గ్రౌండ్ ట్యాంక్ లోని అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ లో కూడా నేను సెన్సార్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మీరు కనెక్షన్స్ అయితేని మన మెయిన్ మీటర్ కి అయితే ఇచ్చుకోవాలి. దానిపైన నీట్ గా డయాగ్రామ్ అయితే వేసి ఉంటుంది ఏ సెన్సార్ ఎక్కడ కనెక్ట్ చేయాలని. కింద లోవర్ ట్యాంక్ కి విడిగాని హైయర్ ట్యాంక్ కి విడిగాని మనకి స్లాట్లు అయితే ఉంటాయి, కలర్స్ కూడా మెన్షన్ చేసి. దాని ప్రకారంగా అయితే మీరు నీట్ గా వైరింగ్ అయితే చేసేసుకోండి. మొత్తం రెడీ చేసేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే మనకి కనిపించడం అయితే జరుగుతుంది. నా టాప్ లో ఉన్న ట్యాంక్ లో అయితే వాటర్ అయితే అయిపోయింది. నేను ఆటో మోడ్ లో పెట్టాను కాబట్టి మోటార్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోయింది. వాటర్ అంతా నిండిపోయిన తర్వాత అయితే ఈ పైన మనం ఏదైతే రెడ్ కలర్ సెన్సార్ టాప్ లో ఫిక్స్ చేసామో పైన ఉన్న ట్యాంక్ కి, ఆ సెన్సార్ కి వాటర్ టచ్ అవగానే మోటార్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయితే అయిపోతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మోటార్ కూడా ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా అయితే మీరు ఆటో మోడ్ లో పెట్టారనుకోండి ఇంకా ఫుల్లీ ఆటోమేటెడ్ అయిపోతుంది. మీరు అసలు టచ్ చేయవలసిన అవసరం కూడా లేదు. వాటర్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ అదే మోటార్ ఆన్ చేసుకుని ఫుల్ అవగానే ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా అదే మోటార్ అయితే ఆపేసుకుంటుంది. గైస్, ఆ విధంగా అయితే ఈ ఫుల్లీ ఆటోమేటెడ్ వాటర్ లెవెల్ కంట్రోల్ అయితే మనం యూజ్ అయితే చేసుకోవాలి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది, ప్రతి ఒక్కరికి యూజ్ కూడా అవుతుంది కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరి ఇంట్లోని ట్యాంకులు ఉంటే వాళ్ళకి కూడా ఇలాంటి డివైస్ అవసరం అయితే ఉంటుంది కాబట్టి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేస్తాం అయితే మర్చిపోకండి. ఇంకేమన్నా డౌట్లు, నేను ఏమన్నా కొన్ని పాయింట్స్ మిస్ చేసి ఉంటాయి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. ప్రతి ఒక్క కమెంట్ కి నేను రిప్లై కూడా ఇస్తాను. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను గైస్. అప్పటి వరకు బాయ్.